ఇప్పుడంతా ఫెస్టివల్ సీజన్ కదా. ఈ ఫెస్టివల్ సీజన్కి నెక్స్ట్ మన అందరికీ ఇష్టమైన వినాయక చవితి వరలక్ష్మీదేవి వ్రతానికి యూజ్ అయ్యేలాగా మీషో నుంచి కామన్గా కొన్ని పూజ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను. వీటిని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేద్దాము. అన్బాక్సింగ్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా చూసంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని నా యూట్యూబ్ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోండి. వీడియోకి మంచి వ్యూస్ రావాలి, ఎలాంటి విఘ్నాలు కలగకూడదని చెప్పేసి ఈ ప్రోడక్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వినాయక లక్ష్మీదేవి ఐడల్స్ అనమాట. చాలా బాగుంటాయి, చాలా చిన్న సైజులో వస్తాయి. 10,000కి సగం వచ్చాయి అనమాట. చాలా చిన్న విగ్రహాలు దేవుడిమాల్లో ఉండాలి అనుకునే వాళ్ళకి ఇవైతే చాలా బాగుంటాయి. వెయిట్ కూడా తక్కువలో, కొంచెం తక్కువ వెయిట్లో మీడియం వెయిట్ అయితే వచ్చి మరీ లైట్ వెయిట్ కాదు, మరీ వెయిట్ ఎక్కువ కూడా కాదు, లైట్ వెయిట్లో అయితే వచ్చాయి. గోల్డ్ ప్లేటెడ్ మీద యాంటిక్ ఫినిష్ అయితే వచ్చిందనమాట. నీట్గా వచ్చింది, డీటెయిలింగ్ కూడా. తామర పువ్వు వచ్చి దానిపైన వినాయకుడు అయితే కూర్చొని ఉంటారనమాట. అలాగే లక్ష్మీదేవిది కూడా. ఇది వినాయక చవితికి పనికి వస్తుంది, లక్ష్మీదేవి వ్రతానికి పనికి వస్తుంది అన్నట్టుగా కాంబోలో అయితే తీసుకున్నాను. డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్గా, ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇది కూడా గోల్డ్ ప్లేటెడ్ మీద యాంటిక్ ఫినిష్ అయితే వస్తుంది. రెండు కలిపి నాకు కాంబోలో 194 రూపీస్కి అయితే వచ్చాయి అనమాట. సెకండ్ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేసేద్దాము. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ చిన్న ఏనుగులు అనమాట. విగ్రహాలు అవి పెట్టుకుంటాం కదా దేవుళ్ళి, ఆ పక్కన పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంది. మనకి జర్మన్ సిల్వర్ అలా వస్తాయి. వెయిట్ కూడా బాగానే ఉంది. ఈ ప్రైస్కి అయితే ఇది వర్త్ అనే చెప్తాను. ఇవి దగ్గర నుంచి చూపిస్తాను. అప్పుడు ఐడల్స్ పక్కన పెట్టుకోవడానికి అది కూడా చాలా బాగుంటాయి. ఈ రెండు కాంబినేషన్లో అయితే వచ్చాయి నాకు. ఈ కాంబోలో నాకు 167 రూపీస్కి అయితే వచ్చాయి అనమాట. ఇవి చూడడానికి నిజమైన వెండి అంటే ఎవరైనా నమ్మేస్తారు, అంత బాగున్నాయి. ఫినిషింగ్ కానీ లుక్ కానీ అంత బాగుంది. నెక్స్ట్ ఐటమ్ ఏంటి, థర్మోకాల్స్ వేసి చూపిస్తున్నాను అనుకున్నారా? కాదు, ఈ గ్లాస్ జార్ అనమాట. గ్లాస్ ఏంటంటే బయట తులసి మొక్క దగ్గర పూజ చేసుకునే వాళ్ళు అది ఉంటారు కదా, వాళ్ళకి దీపం కొండెక్కిపోతుంది కదా గాలికి. అయితే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఇలాంటి మీడియం సైజు ప్రమిదల్లో అయితే బయట దీపం పెడుతూ ఉంటాం కదా. సో ఇది ఇలా పెట్టేసి ఇలా గ్లాస్ జార్ని పెట్టేసుకుంటే బయట గాలికి అయితే దీపం కొండెక్కిపోకుండా లాస్ట్ వరకు ఉంటుంది అనమాట. నేను ఇలాంటి చాలా యూజ్ చేసాను, కడిగేటప్పుడు విరిగిపోతూ ఉండేవి. ఇప్పుడు ఈ సైజు మీడియం సైజ్ దొరకడం కూడా కష్టమైపోతుంది బయట పూజ స్టోర్లో. అందుకే మీషోలో నేను 158 రూపీస్కి అయితే 2 పీసెస్ తీసుకున్నాను. నాకు ఇది ఎమర్జెన్సీగా అవసరం ఉంది కాబట్టి ఆల్రెడీ ఒకటి యూజ్ చేసేస్తున్నాను. థర్డ్ ఐటమ్ ఏంటంటే లక్ష్మీదేవి వ్రతం అంటే అందరికి గుర్తొచ్చేది అమ్మవారిని రెడీ చేసుకుంటారు కదా. సో అమ్మవారి ఫేస్ అనమాట. ఇది ర్యాపింగ్ కూడా బాగా చేశారు. అమ్మవారి ఫేస్ అనమాట. చాలా చిన్న సైజులో వచ్చింది. 5 ఇంచెస్ వస్తుంది, 5 ఇంచెస్ 6 ఇంచెస్ వస్తుంది అనమాట. నీట్గా డిజైన్ చేశారు. పెయింటింగ్ మెటల్ అది కూడా బాగుంది. చెక్క అయితే కాదు, సమ్ మెటలే అనమాట. చెక్క అయితే కాదు, ఫేస్ అనేది. ఫేస్ వచ్చేసి నాకు 111 రూపాయలు అయితే పడింది. 111 రూపాయలకి వర్త్. బయట అయితే 200 అలా చెప్పారు పూజా స్టోర్స్లో. అది ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసి ప్రసాదం బౌల్స్ అనమాట. అమ్మవారికి ప్రసాదం పెడతాం కదా, వినాయక చవితికి ఇలాగ పూజలప్పుడు ప్రసాదాలు పెడతాం కదా. సో ప్రసాదానికి ఈ బ్రాస్ బౌల్స్ అనమాట. బ్రాస్ బౌల్స్ మొత్తం 4 వచ్చాయి. మొత్తం 4 పీసెస్ అయితే వచ్చాయి. చాలా వెయిట్ తక్కువగా ఉన్నాయి, చాలా వెయిట్గా ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటాయి. ఇందులో ప్రసాదం అది పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. మొత్తం 4 బౌల్స్ వచ్చాయి కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువే పడుతుంది. బ్రాస్ బౌల్స్ నాకు ఈ 4 కలిపి 259 రూపీస్ అయితే పడింది. ఇవే బయట పూజా స్టోర్లో అయితే ఒక్కొక్కటి 180, 160 అలా ఉన్నాయన్నమాట. ఫిఫ్త్ ఐటమ్ వచ్చేసి మనకి కుందులు అనమాట. ఇవి 2 కుందులు అయితే తీసుకున్నాను అనమాట. ఈ రెండిట్లు కూడా కాంబోలో నేను తీసుకున్నాను. వీటిని దగ్గర నుంచి చూపిస్తాను మీకు. ఇలా వస్తుంది అనమాట డిజైన్ అన్నది. ఇది కూడా మెటలే, చూడడానికి సిల్వర్లా కనిపిస్తాయి. మార్నింగ్ పూజ చేసుకున్నప్పుడు ఆయిల్ వేసుకుంటే నైట్ వరకు ఉంటుంది. ఫుల్గా వేసుకుంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది వీటిల్లో. ఈ రెండు నాకు 367 రూపీస్ అయితే పడ్డాయి. కిందన ఇలాగా ఫ్లవర్స్ లాగా, లీవ్స్ లాగా అయితే డిజైన్ వస్తుంది అనమాట. సో డిజైన్ ఇది ఇలా డిజైన్ అయితే వస్తాయి. అన్నిటికన్నా నాకు ఎక్కువ కాస్ట్ పని అయితే ఈ 2 దియాసే. ఐటమ్ ఓపెన్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ పూజ ఐటమ్స్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీటన్నిటిలో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే వీటి లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.
ఎవరికైనా కావాలంటే వెంటనే చెక్అవుట్ చేసేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ధూపం వేసుకోవడానికి. సో దీనికి ఇలా హ్యాండిల్, వుడెన్ హ్యాండిల్ అయితే వస్తుంది. ఇది ధూపం అది వేసుకోవడానికి నేను ఫస్ట్ ప్రమిద యూజ్ చేసేదాన్ని. ప్రమిదలు ఏమొచ్చి నల్లగా అయిపోతున్నాయి. ఇదైతే క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది ఇలా ఉంది కదా, దీన్ని పెట్టి ఇలా పైకి లాగితే ఓపెన్ అవుతుంది. ఇందులో ధూపం పెట్టుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇలా కింద వేసినా సరే ఈ క్యాప్ అయితే ఓపెన్ అవ్వట్లేదు, టైట్గా ఉంది, పడిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఈ వుడెన్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఇది అటాచ్ చేసుకుంటే ఇందులో ధూపం పెట్టుకున్న ఆ వేడికి ఏమొచ్చి మనకి చేయకాలదనమాట. సో ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇక్కడ ఇలా హోల్లా ఉంది కదా, ఇలా ఒక స్క్రూ లాగే ఉంటుంది అనమాట. దీన్ని పెట్టి ఇలా తిప్పేసుకుంటే, టైట్గా తిప్పేసుకుంటే మనకి హ్యాండిల్ అయితే దానికి అటాచ్ అయిపోతుంది. వుడెన్ హ్యాండిల్ ఉండడం వల్ల మనకి చేయి కూడా కాలదనమాట. ఏమొచ్చి నాకు 133 రూపీస్ పడింది అనమాట. అమ్మవారిని రెడీ చేసుకోవడానికి శారీ కట్టుకుంటాం కదా, దానికి యూజ్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ స్టాండ్ అనమాట. ఈ స్టాండ్ ఏంటంటే అమ్మవారికి శారీ పెట్టుకోవడానికి ఇలా ప్లీట్స్ అవి వేస్తూ ఉంటాం కదా, ఇది బిందె పైన పెట్టి ఈ సెంటర్లో కొబ్బరికాయ పెడతాము సపోర్ట్కి పెట్టి అమ్మవారి ఫేస్ని అయితే పెట్టుకోవడానికి ఈ స్టాండ్ అనమాట. ఈ స్టాండ్ నాకు 84 రూపీస్ పడింది అంతే, చాలా తక్కువ కాస్టే పడింది. క్వాలిటీ కూడా బాగుంది. 84 రూపీస్కి చాలా వర్త్ అని చెప్తాను నేనైతే. క్వాలిటీ బాగుంది, అంతా కూడా స్ట్రాంగ్గా ఉంది మెటల్ అయితే. నెక్స్ట్ ఐటమ్ సో చేద్దాం రండి. ఇది ఏంటి అనుకుంటున్నారా? స్టోన్ అనమాట. పసుపు, గంధం అవి ఉంటాయి కదా, శాండిల్వుడ్ చెక్క, గంధం చెక్క, అదిని నూరుకోవడానికి స్టోన్ అనమాట. చాలా రోజుల నుంచి చూస్తున్నాను. బయటకు వెళ్ళి ఎక్కడ అడిగినా సరే, ఏ పూజా స్టోర్లో అడిగినా సరే ప్రతి ఒక్కరు కూడా 300-400 చెప్తున్నారు. ఏ గుడికి వెళ్ళినప్పుడు అడిగినా సరే అంతే కాస్ట్ చెప్తున్నారు. ఇది నాకు మీషోలో 100 రూపీస్కి వచ్చింది. వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది. నేనేమో 2-3 పీసులు పెట్టారేమో అనుకున్నాను. ఆ డబ్బా వెయిట్ చూసి అంత వెయిట్ ఉంది. వెయిట్ చాలా ఎక్కువ ఉంది. 100 రూపీస్కి చాలా వర్త్. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేశారు, ఊడిపోకుండా. 100 రూపీస్కి అయితే ఈ స్టోన్ చాలా వర్త్ అనమాట. నెక్స్ట్ ఐటమ్ లోని అది గుడికి వెళ్తూ ఉంటాం కదా, వరలక్ష్మీదేవి వ్రతానికి, కుంకుమ పూజలకి, వాటికి బయటకు వెళ్తూ ఉంటాం కదా. గుడికి అది వెళ్ళినప్పుడు బాస్కెట్ పనికి వస్తుంది అని చెప్పేసి ఈ బాస్కెట్ అయితే తీసుకున్నాను. క్వాలిటీ బాగుంది, చాలా బాగుంది. క్వాలిటీ అయితే నీట్ ఫినిషింగ్ వచ్చింది. బాస్కెట్ అయితే చాలా బాగుంది. అలాగే మిగతా అప్పుడు ఏమొచ్చి పువ్వులు తెంపుకోవడానికి, పువ్వులు వేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బాస్కెట్ అనేది. మల్టీపర్పస్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, పూజ టైంలో గుడికి పట్టుకెళ్ళడానికి, మిగతా అప్పుడు ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, ఫ్లవర్స్ పెట్టుకోవడానికి, వీటన్నిటికీ చాలా బాగుంటుంది. మెటల్ కూడా చాలా బాగుంది, డిజైన్ అది కూడా క్వాలిటీగా వచ్చింది ప్రోడక్ట్ అయితే. బాస్కెట్ అయితే ఇదిగోండి, ఫినిషింగ్ ఎలా వచ్చింది, డిజైన్ అది ఎలా వచ్చింది అనమాట. 151 రూపీస్కి అయితే ఈ బాస్కెట్ వచ్చింది. నాకు దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి మొత్తాన్ని ఆర్డర్ పెట్టాను. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ మ్యాట్స్ అనమాట. మొత్తం ఇవి నాకు 4 పీసెస్ అయితే వచ్చాయి. డిజైన్ ఇలా వస్తుంది అనమాట. పూజ చేసుకున్నప్పుడు కింద వేసుకొని కూర్చోడానికి, వీటన్నిటికీ అని చెప్పి ముందని డైరెక్ట్గా ఆకు పెట్టి కింద పెట్టేస్తే చేమలు అవి ఎక్కుతాయి కదా, అలా కాకుండా మ్యాట్ వేసుకొని దీనిపైన ఆకు పెట్టి ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి అని చెప్పేసి ఈ మ్యాట్స్ అయితే తీసుకున్నాను. మొత్తం 4 మ్యాట్స్ అయితే వచ్చాయి. అన్ని సేమ్ డిజైన్స్ అనమాట. మొత్తం అన్ని సేమ్ డిజైన్స్లో 4 పీసెస్ అయితే వచ్చాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ 4 పీసెస్ నాకు 165 రూపీస్ పడింది. 165 రూపాయలు మాత్రమే. 165 రూపీస్కి ఈ 4 మ్యాట్స్ వచ్చాయంటే నేను చాలా వర్త్ అని చెప్తాను. క్వాలిటీ కూడా సూపర్ ఉంది. ఈజీగా క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. పూజలప్పుడు యూజ్ చేసుకొని మిగతా అప్పుడు ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. వాటర్ అనేది కూడా తొందరగా ఆరిపోతుంది అనమాట, ఎక్కువ రోజులు పట్టకుండా. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకోవడానికి లుక్ వైజ్గా, పర్పస్ వైజ్గా చాలా బాగుంటాయి, చాలా నీట్గా ఉంటాయి ఈ మ్యాట్స్ అన్నవి. వీటి లింక్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు కావాలంటే
చెక్ చేసేయండి. మన లాస్ట్ ప్రోడక్ట్ అని చెప్పి చేతిలో చూడాలి కదండి. లాస్ట్ ప్రోడక్ట్ చాలా వర్త్. సో ఓపెన్ చేసి చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్లో పూజ చేసుకున్నప్పుడు వ్రతాలకి అదిని బ్యాక్గ్రౌండ్గా ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది చాలా లెందీగా ఉంది. మొత్తం 5 feet వస్తుంది. 5 feet మనకేమో మధ్యలో వెంకటేశ్వర స్వామి నామం వచ్చి అటు ఇటు డెకరేషన్ కింద 2 ఆవులు గోమాతలు వస్తాయి అన్నమాట. మొత్తం డెకరేషన్కి ఇదైతే చాలా బాగుంది. మంది వెంకటేశ్వర స్వామి పూజలు అవి చేసుకుంటారు కదా, వాటికి కానీ గృహప్రవేశం అప్పుడు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్గా కానీ వినాయక చవితులకు కానీ వరలక్ష్మీదేవి రథానికి కానీ కింద ఇలా గోమాతలు నెమలి ఇవన్నీ వచ్చాయి అన్నమాట. డిజైన్ అయితే చాలా బాగుంది. ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ కావాలనుకునే వాళ్ళకి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. లాంగ్ లాస్టింగ్ డ్యూరేషన్ ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. ఈ కర్టెన్ వచ్చేసి నాకు 214 రూపీస్కి వచ్చింది అనమాట. చాలా లెందీగా వచ్చింది. మరి చిన్న లెంత్ తక్కువ లెంత్ కాకుండా లెందీగా వచ్చింది. 214 రూపీస్కి అయితే చాలా బెస్ట్. వీటన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే చెక్ చేసేయండి. అలాగే ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.